ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో నిన్న ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఈ పెట్రోల్ డీజిల్ అంశాల మీద కొంత చర్చ జరిపినప్పటికీ కూడా ఉదయానికి చూసుకుంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వేల కిలోమీటర్ల దూరంలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే ఇప్పుడు విజయవాడ సిటీ అండ్ గుంటూరు ఈ రెండు పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కూడా పెట్రోల్ బంకుల కోసం నిరీక్ష చేస్తున్న పరిస్థితి. ఈ రద్దీ చూసుకుంటే పోలీసులు చివరికి పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు క్యూ లైన్లో పంపించే పరిస్థితికి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఈ లైన్ దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర మనకి కనబడుతుంది. ఇది కంప్లీట్గా కూడా ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన చూసుకుంటే ఎంత పొడుగున ఆ లైన్ ఉందో మనం చూడొచ్చు. దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర ఈ విజయవాడ పోలీస్ స్టేషన్లో, అది కూడా విజయవాడ సిటీ పోలీస్ సర్వీస్కి సంబంధించి ఒక పోలీస్ వాళ్ళు నిర్వహించే పెట్రోల్ బంకు దగ్గర పరిస్థితిని మనం చూడొచ్చు. దాదాపుగా గంటల కొద్ది తెల్లవారుజామున నుంచి కూడా పెట్రోల్ కోసం డీజిల్ కోసం వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులే ఇక్కడ క్యూ లైన్లో పంపించే పరిస్థితి మనం చూస్తే, ఒకవేళ మనం కానీ చూసుకుంటే దాదాపుగా విజయవాడ సిటీలో ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఎంత దూరం కార్లు వాహనాలు వేచి ఉన్నాయో మనకి అర్థమవుతుంది. కంప్లీట్గా కూడా ఇక్కడ నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల మేరకు ఈ బెంజ్ సర్కిల్ రోడ్లోని పెట్రోల్ బంకులు పూర్తిగా కూడా ఆగున్న పరిస్థితి. ఈవెన్ ఇక్కడ ట్రాఫిక్ కూడా కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి పోలీసులే దగ్గరుండి ఈ వాహనాన్ని ఒక పద్ధతిలో రోడ్డుకి ట్రాఫిక్ లేకుండా అయితే ఇక్కడ పోలీసుల్లో కూడా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. పూర్తిగా కూడా మేము పెట్రోలు పట్టించే పరిస్థితిలో లేము. ఇప్పుడు మాకు ఈరోజు 10,000 లీటర్ల పెట్రోల్ వచ్చింది. దాన్ని ఒక్కొక్కరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ పెట్రోల్ని పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నాం.